Hey movie masters, welcome back to another thrilling episode. Pushpa 2 fire already start అయిపోయింది. వైల్డ్ ఫైర్. పుష్ప 1 ఫైర్ అయితే పుష్ప 2 వైల్డ్ ఫైర్. పుష్ప నేషనల్ అయితే పుష్ప 2 ఇంటర్నేషనల్ రేంజ్. ఓవర్ అనుకోపోతే ఒక విషయం చెప్తా, పుష్ప 2 గురించి ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయండి. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఇస్తారు. మార్క్ మై వర్డ్స్, అస్సలు తగ్గేదలే. పుష్ప 2లో జాతర పెట్టారు. యాక్చువల్లీ పుష్ప 2కి థియేటర్స్ లో జాతర జరుగుతుంది. నేషనల్ అనుకుంటురా? పుష్ప 2 ట్రైలర్ మీరు చూసారా? చూస్తే పుష్ప 2 ట్రైలర్ ఎలా ఉంది, నచ్చిందా? మీ థాట్స్ అండ్ ఒపీనియన్ కింద కమెంట్స్ లో మాతో తెలియజేయండి. కమెంట్స్ బాక్స్ బద్దలైపోవాలి. ఈ రోజు మనం వీడియోలో మీరు ఆల్రెడీ ట్రైలర్ లో చూసి మిస్ అయిన కొన్ని డీటెయిలింగ్స్, ఎక్స్ప్లోజివ్ షాకింగ్ సీక్రెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ హిడెన్ సీక్రెట్స్ తెలిసిన తర్వాత డెఫినెట్లీ మీరు స్పీచ్లెస్ అయిపోతారు. మీరు ఒక షాక్ లోకి వెళ్ళిపోతారు. బిఫోర్ జంపింగ్, డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ సచ్ కంటెంట్. వితౌట్ లేట్, లెట్స్ డైవ్ ఇన్. ట్రైలర్ ఓపెనింగ్ షాట్ ఒక ఏనుగుతో మొదలవుద్ది. అది చాలా పవర్ఫుల్ గా అండ్ అలాగే కొంచెం భయంగా కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని లారీస్ ఉన్నాయి. ఇది నైట్ షాట్. ఈ పర్టికులర్ షాట్ లో జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఎర్రచందనాన్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి సీక్రెట్ గా తీసుకెళ్తున్నారని అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ లారీస్ వాటర్ లో వెళ్తున్నాయి, ఐ మీన్ నీళ్ళల్లో వెళ్తున్నాయి. ఈ షార్ట్స్ లో కూడా సేమ్ అదే చూపించారు. ఈ షాట్ దిస్ గోన్ బి వెరీ ఇంట్రెస్టింగ్. నిజంగా నాకు ఇది చాలా నచ్చింది. ఇక్కడ కనిపిస్తుంది పుష్పనే ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడు. ఇది ఒక స్కెచ్ కి సంబంధించిన షాట్. ఈ మ్యాప్ చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. దీనిపైన చిత్తూరు ఫారెస్ట్ రూట్ మ్యాప్ అని ఉంది. అంటే పుష్ప పోలీసులకు దొరకకుండా ఏదో ఒకటి ప్లాన్ చేస్తున్నారు. ఇట్స్ గోన్ బి ఏ బిగ్ థింగ్. చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ పక్క మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. అవి ఇప్పటివి కాదు, అప్పటివి. ఇప్పుడు చూడాలనుకున్నా కనిపించవు. ఈ షాట్ చూడండి, జగపతి బాబు చూడడానికి లుక్ చాలా బాగుంది. పక్కన ఒక ఫ్లాగ్ ఉంది అండ్ నేమ్ ప్లేట్ మీద. దీన్ని బాగా చూస్తే ఇక్కడ శ్రీ కోగతం వీర ప్రతాప్ అని రాసింది. ఇతను హై పవర్స్ ఉన్న లీడర్ అయి ఉండొచ్చు. అండ్ మనలో మనమాట లుక్ అయితే చాలా బాగుంది. ఈ షాట్ లో లెక్కలేనంత డబ్బు ఉంది. ఆ డబ్బులు లెక్క పెడుతున్నారు అండ్ లెక్కలేనంత డబ్బు తీసుకొచ్చి పడేస్తున్నారు. పుష్ప 2లో పుష్ప ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుకెళ్తాడు అనడానికి ఇది ప్రూఫ్. పుష్ప 2లో డబ్బుకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. చాలా షార్ట్స్ లో పుష్పలో డబ్బుని చూపించారు. ఈ షాట్, ఈ షాట్, ఈ షాట్, ఇంకా ఈ షాట్. నాకెందుకో గానీ ఈ షాట్ చూస్తుంటే ఇది వన్ ఆఫ్ ద మెయిన్ షార్ట్స్ అనిపిస్తుంది మూవీలో. ఇలా అనిపించడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే ట్రైలర్ లో ఎక్కువ షార్ట్స్ ఇవే కనిపిస్తాయి. ఈ పోర్ట్ షాట్సే ఎక్కువ చూపించారు. ఇది పుష్ప సగం ఎంట్రీ షాట్. ఓన్లీ షోల్డర్స్ నుంచి కిందకే, అది కూడా కార్ అద్దంలో చూపించారు. పుష్ప పార్ట్ 1 లో ఏదైనా మిస్ అయింది అంటే అది చిన్నప్పటి లైఫ్. అది అంతా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు అనే బాధ నాలో కొంచెం ఉండేది. కానీ ఈ పర్టికులర్ షాట్ చూస్తుంటే ఆ లోటు తీరిపోయినట్టే ఉంది. చిన్నప్పటి షార్ట్స్ ఉంటాయి, చిన్నప్పటి స్టోరీ కూడా కొంత ఉంటుంది అనిపిస్తుంది. ఈ పర్టికులర్ థింగ్ ఈ మూవీలో వెరీ ఇంట్రెస్టింగ్ సీన్ అనిపిస్తుంది. పుష్ప పాలిటిక్స్ లోకి వెళ్తాడు అనడానికి ఇది ఒక ప్రూఫ్. ఎందుకంటే ఇక్కడ పార్టీ జెండాలు కనిపిస్తున్నాయి, అలాగే మనుషులు కూడా కనిపిస్తున్నారు. ఐ థింక్ ఈ షాట్ లో చూడండి, ఫ్లాగ్ మీద ఒక సింబల్ కనిపిస్తుంది. ఐ థింక్ ఇదే ఆ పొలిటికల్ పార్టీ సింబల్ అయి ఉండొచ్చు. ఈ షాట్ లో పుష్ప హ్యాండ్ సింబల్ చూపించారు. చూడండి, సరిగా ఇక్కడే ఉంది అది. ఈ పర్టికులర్ షాట్ చూడండి, ఇక్కడ 2 చోట్ల పుష్ప బొమ్మ ఉంటుంది. ఇక్కడ అండ్ ఇక్కడ. ఇక్కడేమో తిరుమల వైన్స్, అక్కడేమో సంథింగ్ కనిపించలేదు. మీకు కనిపిస్తే కమెంట్ చేయండి. ఈ ఎంట్రీని చూస్తుంటే కొంచెం గూజ్ బంప్స్ వస్తున్నాయి. దానికి రీజన్ ఏమై ఉండొచ్చు? ఇక్కడ పార్టీ సింబల్ తో జెండాలు చాలా ఉన్నాయి అండ్ చాలా మంది మనుషులు ఉన్నారు. వాళ్ళు చాలా ఎక్సైటెడ్ గా డాన్స్ వేస్తున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. అంటే ఈ షాట్, అంటే ఇక్కడే సరిగ్గా అల్లు అర్జున్, ఐ మీన్ పుష్ప పొలిటికల్ ఎంట్రీ ఉంటుంది అనుకుంటా. అందుకే ఈ పర్టికులర్ షాట్ ని ఇంత హైప్ చేసి పెట్టారు. ఈ షాట్ చూస్తుంటే మామూలు షాటే అనిపిస్తుంది, కానీ దీంట్లో చాలా డీటెయిలింగ్స్ ఉన్నాయిరా బాబు. నిజంగా ఈ షాట్ లో ఎంత ఉందా అనిపించింది. ఈ షాట్ సుకుమార్ గారు ఇంక్లూడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రావు రమేష్ అలియాస్ ఎంపీ భూమిరెడ్డి. ఈ షాట్ లో ఎక్కడ చూసినా అతని కట్అవుట్సే ఉన్నాయి. ఏ పోస్టర్ మీద చూసినా అతని బొమ్మే ఉంది. అంటే ఇక్కడ పార్ట్ 2లో భూమిరెడ్డి బాగా ఎదిగాడు అనిపిస్తుంది. ఎదిగాడు అంటాకి ఇది ఒక ప్రూఫ్. ఇతనికి అండ్ పుష్పకి మధ్య క్లాషెస్ వస్తాయో లేదో చూడాలి. ఈ షాట్ లో పుష్ప అండ్ అతని గ్రూప్ అందరూ కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నారు. ఐ థింక్ ఇక్కడే శేఖావత్ సార్ తో పుష్పకి మీటింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ షాట్ ఏంటి అనేది నాకు అర్థం కాలేదు, కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. తప్పుగా అనుకోవద్దు, సభాముఖంగా నిజం చెప్తున్నా. ఎవరి చేతిలో వెపన్స్ లేవు. మధ్యలో పుష్ప ఉన్నాడు. చుట్టూ చాలా మంది ఉన్నారు. వాళ్ళ చేతుల్లో ల్యాంతర్స్ ఉన్నాయి. ఏదో సెలబ్రేషన్ అనుకుంటా. ఐ థింక్ చిన్నపాటి సెలబ్రేషన్. అండ్ దానితో పాటు పుష్పకి సంబంధించిన సింబల్ అండ్ కార్ 2 ఉన్నాయి. ఈ పర్టికులర్ షాట్ లో అల్లు అర్జున్ అన్న లుక్ అయితే అద్దరిపోయింది. ఐ థింక్ డీలింగ్ కి వెళ్తున్నాడు అనుకుంటా. అంటే స్టైల్స్ లో గన్ మ్యాన్ చూస్తే అర్థమవుతుంది. ఆ స్వాగ్, స్టైల్, కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఏదో పెద్దగానే జరిగింది అనిపిస్తుంది. అది డీల్ అయినా ఇంకేదైనా అంతే కదా. ఈ షాట్ లో అల్లు అర్జున్ ఒక మాలతో లుక్ అయితే బాగుంది. ఇట్స్ ఎ సర్ప్రైజ్. ఈ షార్ట్స్ అన్ని
పోర్ట్ షాట్స్. పుష్పకి ఏదో గ్రూప్ కి కాన్ఫ్లిక్ట్ వచ్చింది. పుష్ప ఎవరితోనో గొడవ పడుతున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఇండియన్స్ అయితే కాదు, పుష్ప అన్నట్టు ఇంటర్నేషనల్ గ్యాంగ్. ఈ ఫైట్ లో అల్లు అర్జునే ముందు వాళ్ళని కొడతాడు. చాలా వరకు ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళని చాలా వరకు చంపేస్తాడు కూడా. సడన్ గా వాళ్ళతో దెబ్బలు కూడా తింటాడు. తర్వాత సముద్రంలోకి తోసేస్తారు. సముద్రంలో పడిపోతాడు పుష్ప. ఈ షాట్ లో సముద్రం నుంచి బయటకు వస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళని చంపేశాడు కూడా. ఇక ఇక్కడ షికావత్ సార్ ఎంట్రీ. సార్ ని చూస్తుంటే ఏం మారినట్లేదు అండ్ బాగా ఇంకా పెరిగినట్టుంది అన్నట్టు సార్కి పుష్ప మీద ఉన్న కోపంతో పుష్ప విలేజ్ నుంచి చాలా మందిని పట్టుకొచ్చేసి వాళ్ళని టార్చర్ చేస్తున్నాడు అనుకుంటా. పుష్ప ఎక్కడున్నా తెలుసుకోవడానికైనా లేకపోతే పుష్ప మీద కోపంతో అయినా అయ్యుండొచ్చు. ఇక్కడ చూడండి, షికావత్ సార్ డ్రెస్ డిఫరెంట్ గా ఉంది. మిలిటరీ డ్రెస్ లో కనిపించారు. అంటే అంతకితో మిలిటరీలో వర్క్ చేశాడు అనుకుంటా. అందుకే సార్ అంత స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఇక్కడ కనిపించే ప్రతి షాట్ లోనూ పుష్ప విలేజ్ కి సంబంధించిన వాళ్ళని టార్చర్ చేస్తూనే ఉన్నాడు. టార్చర్ అంటే ఇలాంటి టార్చర్ కాదు, చాలా డీప్ టార్చర్. పుష్పాని పట్టుకుంటకొచ్చిన ఇంటర్నేషనల్ గ్యాంగ్ ఇదే అయి ఉండాలి. ఈ బులుగు చొక్క వాడే ఆ గ్యాంగ్ లీడర్ అయి ఉండొచ్చు. బులుగు చొక్క, ఎస్. ఈ షాట్ వెరీ సాడ్. ఎవరో చనిపోయారు. ఐ థింక్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అయి ఉండాలి. ఎందుకంటే ఎర్రచందనంతో అతన్ని కాలుస్తున్నారు. ఇక్కడ చాలా మంది పార్టిసిపేట్ చేశారు. అంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయి ఉండాలి. అంటే కీ యాక్టర్ అయి ఉండాలి పుష్ప 2 మూవీలో. ఇతను చూడండి చాలా క్రూయల్ గా ఉన్నాడు. వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ విలన్ ఇన్ పుష్ప 2. ఇతను కూడా ఇంచుమించు జాతర గెటప్ లోనే ఉన్నాడు. సో పుష్పని జాతరలో కొట్టడానికి వచ్చిన వాళ్ళలో ఇతను మెయిన్ అయి ఉండాలి. ఎందుకంటే వెనకాల చూస్తే ఆ అంబియన్స్ క్లియర్ గా కనిపిస్తుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ షాట్ ఇది. చూడగానే చెప్పేయచ్చు, చిన్నపిల్లడైనా ఆలోచించుకుంటే చెప్పేస్తాడు ఇది జపాన్ కి సంబంధించిన ఇల్లు అని. ఈ షాట్ లో పుష్పతో పాటు ఇంకా కొందరు ఉన్నారు. ఇది జపాన్ లో జరుగుతున్న పుష్ప డీలింగ్. ఇక్కడ చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్. పుష్ప చేతిలో ఒక హాఫ్ నోట్ ఉంది. అంటే సగం చింపేసి సగం మాత్రమే ఇచ్చారు. డీల్ కి సంబంధించిన నోట్ అయి ఉండొచ్చు. ఈ షాట్ లో గాడిదల మీద ఎర్రచంద్రాన్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. పుష్ప 2లో జరిగేయని ఇంటర్నేషనల్ డీలింగ్స్. అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి సరుకు పంపించాలి. అలా పంపించడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఓషన్స్. అందుకే ఓషన్ షాట్స్ ఎక్కువ కనిపించాయి. ఈ షాట్స్ లో చూస్తే క్లియర్ గా తెలిసిపోతుంది. అండ్ వాటిని చూసిన షికావత్ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అదే ఈ షాట్. పుష్పరాజ్ సీక్రెట్ గా తీసుకెళ్తున్న సరుకుని మధ్యలో ఎవరు ఆపేశారు. యాక్సిడెంట్ జరిగింది. చూడొచ్చు ఈ షార్ట్స్ లో క్లియర్ గా తెలిసిపోతుంది. అండ్ యాక్సిడెంట్ చేసింది ఎవరు, ఆపేసింది ఎవరు, దానికి ఆన్సర్ ఈ షార్ట్స్. షికావత్ సార్ ఇదంతా చేశారు. షికావత్ ఎలాగైనా పుష్పని పట్టుకోవాలి అని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. ఇక్కడ ఆపడానికి ట్రై చేస్తున్నాడు. ఇక్కడ షికావత్ ని చూడొచ్చు. ఈ షాట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఫైర్ షర్ట్ మీద పడితే అదే ఫైర్ యూజ్ చేసి సిగరెట్ వెలిగించుకోవడం. ఇట్స్ ఎ మాసివ్ ఎలివేషన్. చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. ఫైనల్లీ జాతర సీక్వెన్స్ చూపించారు. అవైతే చాలా బాగున్నాయి. చెప్పాగా పుష్ప 2లో జాతర పెట్టారు, కానీ పుష్ప 2కి థియేటర్స్ లో జాతర జరుగుతుంది. అండ్ ఈ లుక్ సంథింగ్ ఇట్స్ ఇంటెన్స్. ఈ లుక్ చూసాక నాకు అర్థమైంది ఏంటంటే జాతర 2 times జరుగుతుంది. ఒకసారి ఈ లుక్ అండ్ ఇంకోసారి ఆ లుక్. ఏదేమైనా ఈ లుక్ మాత్రం వెరీ వైలెంట్. ఫైనల్లీ ట్రైలర్ ఒక డైలాగ్ తో ఎండ్ అయింది. మ్యాసివ్ డైలాగ్. పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. సో ఇవి మాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన కొన్ని డీటెయిలింగ్స్. మీకు ఏమైనా డీటెయిలింగ్స్ తెలిస్తే కింద కమెంట్స్ లో రాయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డెఫినెట్లీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ మూవీ మాస్ట్రో సైనింగ్ ఆఫ్.